కనపడుతుంది కదా, అంతకుముందు మనం చూసిన అంశాలే. ఒక మనిషి ఉన్నాడు నీట్గా డ్రెస్ వేసుకొని, అది మన ఫిజికల్ బాడీ. సో ఎల్లో కలర్ హృదయ స్థానం దగ్గర కనబడుతూ ఉన్నది ఆత్మ, సౌల్. ఫోటోలో కనపడుతున్నటువంటి ఫిజికల్ బాడీ చుట్టూ ఆకుపచ్చ రంగులో ఒక వలయం ఉంది కదా, అది స్పిరిట్. అండ్ తల వెనుకాల కషాయపు రంగులో రౌండ్గా ఒక ఆకృతి ఉంది, అది మన తల వెనుకాల మనలోనే స్థిరమైనటువంటి తండ్రి, మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నటువంటి తండ్రి. ఓకే, సో ఇక్కడ మీరు ఈ ఫిజికల్ బాడీ, ఈ సౌల్, ఈ స్పిరిట్, ఈ ఫాదర్ ఫోకస్ చేసే ముందు బాడీ రిలాక్స్ అవ్వటానికి, ఈ ప్రాసెస్ నీట్గా జరగటానికి వీటి అన్నిటితోనూ లేదా ఏ ఒక్కటితోనైనా మీరు కమ్యూనికేట్ చేసుకోవచ్చు. ఉదాహరణ కింద కనుక్కున్నాం కదా, తండ్రి సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి నేను నా సంకల్పమైనటువంటి అష్టైశ్వర్యాలను సిద్ధించుట కొరకు ఫోకస్ చేయబోతూ ఉన్నాను. ఈ ప్రాసెస్ అద్భుతంగా జరుగుతున్నట్లుగా బాహ్యంలోనూ అంతరంలోనూ మీ సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించుకొనుటకు అవసరమైన వ్యవస్థలను ఏర్పరచుము అని ఆ తండ్రికి చెప్పుకోవటమా, లేదా ఈ ప్రాసెస్ అంతా అద్భుతంగా జరిగేలా సహకరించమని ఆ శరీరాలతో మనం కమ్యూనికేట్ చేయటమా, లేదా ఆ ఆత్మను అంతరంలో వెళ్తాము, ఆత్మను ప్రసన్నం చేసుకుంటాము అండ్ స్పిరిట్ని ప్రసన్నం చేసుకుంటాము. ఈ నాలుగిటితో మీరు సంభాషించవచ్చు, లేదా ఏ ఒక్కటితోనైనా మీరు సంభాషించవచ్చు. సో కళ్ళు మూసుకుంటాము, ఫిజికల్గా మన బాడీ రిలాక్స్ అవుతుంది, వీటితో కమ్యూనికేట్ చేస్తాము, సౌల్, స్పిరిట్, ఫిజికల్ బాడీ అండ్ ఫాదర్. దేర్ ఆఫ్టర్ మెంటల్గా రిలాక్స్ అవుతాం. ఆ మెంటల్గా రిలాక్స్ అవ్వటానికి అందరికీ అనుకూలమైనటువంటి పద్ధతి శ్వాస మీద ధ్యాస. ఇదంతా 3-4 నిమిషాల్లోనే అయిపోవాలి. ఇప్పుడు గైడెడ్ కనుక మీరు ఇంటి దగ్గర చేసేటప్పుడు ఎంత టైం అయినా మీరు తీసుకొని నిదానంగా చేసుకోవచ్చు. ఓకే, సో ఫిజికల్ రిలాక్సేషన్, ఈ నేను అంటే ఏంటి, 4 అంశాలైనటువంటి సౌల్, స్పిరిట్, ఫిజికల్ బాడీ అండ్ ఫాదర్ ని ప్రసన్నం చేసుకున్నా ఈ ప్రాసెస్ అద్భుతంగా జరగాలి అని మనకు మనమే చెప్పుకున్నాం. ఓకే, అండ్ మెంటల్ రిలాక్సేషన్. మెంటల్ రిలాక్సేషన్ శ్వాస మీద ధ్యాస అని మీకు కన్వీనియంట్ ఉంటే ఆ పద్ధతి, లేదు ఒక సాంగ్ వింటే నేను ఆటోమేటిక్గా మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్తాను అంటే ఆ సాంగ్ వినండి, లేదు ఒక మ్యూజిక్ వింటే నేను ఆ శూన్య స్థితికి వెళ్తాను అంటే ఒక మ్యూజిక్ పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి, ఎంజాయ్ దట్ వయాడ్ స్టేట్, శూన్య స్థితిని ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడు ఫిజికల్ లెవెల్లో బాడీని రెడీ చేశాము, మెంటల్ లెవెల్లో బాడీని రెడీ చేశాము, మన సంకల్పం సంభవం అయ్యేలా అవసరమైనటువంటి వ్యవస్థలను శరీరం లోపల బాహ్యంలో నిర్మించమని ఈ 4 అంశాలతో మనం రిక్వెస్ట్ చేసుకున్నాం, వినయంగా చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే నుదిటి మీద, ఇదివరకే మనం అనుకున్నాం కదా ప్రతి ఒక్కరు ఒక సంకల్పం పెట్టుకోండి అనేసి, ఆ సంకల్పాన్ని నుదిటి మీద దర్శించాలి అంతే. ఏం పెద్ద ఏం లేదు, కళ్ళు మూసుకుంటాము. అంతకుముందు ఏం చేసేవారు, కళ్ళు మూసుకొని చాలా చక్కగా చేస్తారు కదా శ్వాస మీద ధ్యాస. ఇప్పుడు ఆ శ్వాస మీద ధ్యాస అన్నది కొంత నుదిటి మీద ధ్యాసగా మారుస్తున్నాం. మొదట్లో పదము 2-3 సెకండ్లు కనపడకపోవచ్చు, బ్లాంక్ గా కనపడవచ్చు, రకరకాల ఆకారాలు కనపడవచ్చు, మన ఫ్రెండ్స్, మన బంధువులు ఎవరైనా కనపడవచ్చు, ప్రకృతి కనపడవచ్చు, యానిమల్స్ కనపడవచ్చు, ఏమీ కనపడకుండా అయినా వచ్చు. దాన్ని గమనించండి. అరే పదం కనపడట్లేదేంటి అని కంగారు పడకండి, విసుగు చెందకండి, చిరాకు పడకండి. అదంతా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని గమనిస్తూ
ఒకానొక స్థితికి చేరుకున్నాక మనం డీప్ స్టేట్‌కి వెళ్ళిన తర్వాత మనకేం కావాలి అన్న పదం స్థిరంగా దర్శనమిస్తుంది. మీకు కొంత ఇనిషియల్‌గా మనసు సహకారం తీసుకోండి. మనసులో నేను అష్టైశ్వర్యాలతో విరాజిల్లుతూ ఉన్నాను. కొందరికి ఏమన్నా ఆరోగ్యానికి సంబంధించి సంకల్పాలు ఉంటే, నేను పూర్తి ఆరోగ్యవంతంగా ఉన్నాను. కొందరికి అనుబంధాలకు సంబంధించి ఏమన్నా సంకల్పాలు ఉండి ఉంటే, నా అనుబంధాలన్నీ మధురంగా, ఆత్మీయంగా, ఆనందంగా ఉన్నాయి. మనసులో అనుకుంటాం. బట్ అంత పెద్ద లైన్ మనం నుదిటిపైన చూడలేము కనుక, మొదట్లో ఏం చేస్తాము? ఆనందం అన్న పదాన్ని మాత్రమే దర్శిస్తాం. అష్టైశ్వర్యాలు అన్న పదాన్ని మాత్రమే దర్శిస్తాం. లేదు నాకు కన్వీనియంట్‌గా ఏముంది? డబ్బుకు సంబంధించి ఆ మనీ ఇమేజ్ చూస్తే, ఆ నోట్ల కట్టలు చూస్తే నాకు బాగా అర్థమవుతుంది. అన్నప్పుడు మీరు నోట్ల కట్లనే చూడండి. ఒక కారు కావాలి అనుకుని సంకల్పం పెట్టుకుంటే, ఆ కార్‌నే దర్శించండి. అనుబంధాలు అన్నప్పుడు ఫ్యామిలీ మొత్తము నుదిటి పైన హ్యాపీగా, జాయ్‌ఫుల్‌గా ఉన్న మూవ్‌మెంట్‌ని ఫ్రీజ్ చేయండి అంతే. అలా కలిసి కూర్చొని అందరూ జాయ్‌ఫుల్‌గా, సరదాగా నవ్వుతూ భోజనం చేస్తున్నటువంటి ఇమేజ్‌ని నుదిటి పైన దర్శించండి. మీకు కావాల్సినటువంటి డ్రీమ్ జాబ్. ఆ జాబ్ ఏంటి? క్యాడర్ ఏంటి? గ్రూప్ 1 ఆఫీసరా? ఐఏఎస్ ఆఫీసరా? గవర్నమెంట్ టీచరా? బ్యాంక్ ఎంప్లాయా? లేదు మ్యారేజ్‌కి సంబంధించి కళ్యాణ వేదిక పైన వధూవరులను ఆశీర్వదించటానికి సకల దేవతలు ఆసీనులయ్యారు. ఆ ఇమేజ్ ఫ్రీజ్ చేయండి. మెంటల్‌గా కన్‌స్ట్రక్ట్ జేసుకోవాలి ఇదంతా. చూస్తాము, కళ్ళు మూసుకుంటాం. కొద్దిసేపు ఆ వేదిక పైన నవవధూవరులను ఆశీర్వదించటానికొచ్చినటువంటి సకల దేవతలు, బంధువు, మిత్రులు అంతా శ్రేయోభిలాషులు. దాన్నే గమనిస్తాం. ఒక్కొక్కరిగా గమనిస్తాం. మధ్యలో థాట్ గమనం దాటి ఇంకో వైపు వెళ్ళటానికి ఆస్కారం ఉంది. కంగారు పడకూడదు మనం. ఓహ్! ఇది వేరే ఆలోచన కదా! ఇది నాది కాదు. తిరిగి మన గమనం మన అంతరంలో అష్టైశ్వర్యాలు, నాకు కావాల్సిన జాబ్, బ్యూటిఫుల్ రిలేషన్స్, అద్భుతమైన ఆరోగ్యం, ఆధ్యాత్మిక అభివృద్ధి, అమరత్వం దీని వైపే నిలుపుతాం. వెరీ సింపుల్. అలా 5 నిమిషాల, 10 నిమిషాల మనిష్టం. ఊరికే ఇమేజ్‌ని చూస్తూ ఉంటాం అంతే. సింపుల్, సింపుల్, సింపుల్. ఓకే. సో, మీరంతా రెడీ చేసుకొని ఉంచుకోండి. స్పిరిట్ ప్రేయర్ ఒకటుంటుంది. అది మనం చెప్పుకొని గైడెడ్ ఫోకస్‌లోకి వెళ్దాం. సో, స్పిరిట్ ప్రేయర్ ఇక్కడ కనపడుతుంది కదా! మీరు అంతా ఏర్పాటు చేసుకోండి. కూర్చోవటానికి చైర్ పైన అయినా సరే, కింద అయినా సరే, లేదు నేను కూర్చోలేను, పడుకొని చేసుకుంటాను అంటే ఓకే. నిదానంగా చేసుకోండి. ఇబ్బందేం లేదు. సో, లైట్స్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఈ ప్రేయర్ వినండి. ఈ ప్రేయర్ విన్న తర్వాత ఒక 2, 3 మినిట్స్ మనం గ్యాప్ ఇద్దాము. ఆ టైంలో మీరు అన్ని ఏర్పాట్లు రెడీ చేసేసుకోండి. అండ్ బాటిల్‌లో కొంత వాటర్ పెట్టుకోండి. గ్లాస్‌లో వాటర్ పెట్టుకోండి. ఓకే. మై హోలీ స్పిరిట్ రిలీజ్ మీ ఫ్రమ్ మై పాస్ట్. యూ హూ ఆర్ వండర్ ఇండీడ్ బ్యూటిఫుల్ రిలీజ్ మీ ఫ్రమ్ మై పాస్ట్. మనం తెలుసుకున్నాం కదా, మన శరీరం చుట్టూ ఒక కాంతి క్షేత్రం ఉంటుంది. దాన్నే మనం స్పిరిట్ అంటున్నాము. దాన్నే మనం ఇదివరకు ఆరా అని కూడా పిలుచుకునేవారము. ఏం లేదు మాస్టర్స్, మన శరీరం చుట్టూ ఒక వలయం ఉంటుంది. కాంతి వలయం. దానికి మనము ఏమని నామకరణం చేశామో స్పిరిట్ అని. మీ శరీరంలో మీ ఆలోచన మాధ్యమంలో పుట్టినటువంటి ఒక ఆలోచన ఎటువంటిదైనా సరే, అది ఎలా ఫిజికల్ వరల్డ్‌లో రియాలిటీలోకి వస్తుంది అంటే, మీ శరీరం అవతలికి స్పిరిట్ కమ్యూనికేట్ చేస్తుంది విశ్వానికి.
ఈ దేహదారి ఏదో అడుగుతూ ఉన్నాడు. ఆలోచన మాధ్యమంగా పుడుతుంది, చైతన్య మాధ్యమంగా ఒక కోరిక ఉంటుంది, శరీరంలో కెమికల్ మాధ్యమంగా శరీరం అంతా అది ఆవరిస్తూ ఉంది. శరీరం బయటికి వచ్చేసరికి ఫ్రీక్వెన్సీ, ఒక ఎనర్జీ, దానికే మనం స్పిరిట్ అని పేరు పెట్టుకున్నాం. ఆ స్పిరిట్ విశ్వానికి అందిస్తుంది. ఆ విశ్వానికి మీ సంకల్పం నిజమవ్వటానికి ఏమేమి అవసరమో ఆ వ్యక్తులను, ఆ వ్యవస్థలను, ఆ జ్ఞానాన్ని ఒక పద రూపంలో, ఒక పుస్తక రూపంలో, ఒక పాట రూపంలో, లేదా మీ అంతరంలో ఇగ్నైట్ అయ్యే ఒక ఆలోచనగా కూడా మీ దగ్గరికి వస్తుంది. ఇదంతా చేసేది మన శరీరం అవతల స్పిరిటే. అందుకే ఏదైనా చేసే సామర్థ్యం దానికుంది. అందుకేమంటున్నాము, ఇన్ని రోజులు గతం తాలూకా ఆలోచనలకు బందీగా అయినటువంటి ఈ దైవాన్ని విడుదల చెయ్యుము. వన్స్ గతం నుంచి మనల్ని మనం విడుదల చెయ్యుము అని చెప్పగానే ఆ స్పిరిట్కి అర్థమవుతుంది, అది విడుదల చేసేస్తుంది మొత్తం. తర్వాత ఏమంటున్నాము, సెట్ మై సౌల్ విత్ వింగ్స్ ఆఫ్ ఫ్లైట్ అండ్ మై మైండ్ టు నో బౌండరీ. అలాగే ఈ ఆత్మను కూడా స్వేచ్ఛగా ఆకాశంలో ఒక పక్షి ఎలాగైతే విహరిస్తూ ఉంటుందో అంత స్వేచ్ఛగా నా ఆత్మను విహరించేలా చేయమని. ఓకే, అలాగే మన ఆలోచనల్లో ఎటువంటి పరిమితులు పెట్టుకోకుండా అపరిమితమైనటువంటి ఆలోచన సంవిధానాన్ని నాకు అందించు అని ఆ స్పిరిట్ని కోరుకుంటున్నాం. మై హోలీ స్పిరిట్ సేవ్ మై బాడీ అండ్ వైల్స్ట్ ఐ స్లంబర్ హీల్ మై బాడీ. నేను విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు నా బాడీని హీల్ చేయమని అని అడుగుతూ ఉన్నాం. అది శారీరకమైనా సరే, మానసికమైనా సరే హీలింగ్ చేయాలి అనేసి ఆ స్పిరిట్ని అడుగుతూ ఉన్నాం. ఇంకేం అడుగుతున్నాం, చేంజ్ మై బాడీ టు బి ది వెహికల్ ఆఫ్ మై డిజైర్స్. ఎటువంటి సంకల్పం అయితే నేను పెట్టుకుంటానో ఆ సంకల్పానికి సంభవంగా మార్చడానికి అవసరమైనటువంటి జ్ఞానము, వ్యవస్థలు, అవకాశాలు అన్నింటినీ, అటువంటి అర్హతలను, అటువంటి సమర్థతను ఈ శరీరంలో నిక్షిప్తం చేయండి అని ఆ స్పిరిట్ని వినయపూర్వకంగా కోరుకుంటున్నాం. సో ఇదంతా మళ్ళీ ఏ స్థితిలో మనం అడుగుతూ ఉన్నాం స్పిరిట్ని? తండ్రి స్థితి నుంచి. సో సే ఐ ఫ్రమ్ ద లార్డ్ గాడ్ ఆఫ్ మై బీయింగ్, సో బీ ఇట్ టు లైఫ్. అది మాస్టర్స్. ఇక మీరు రిలాక్స్ పొజిషన్లోకి వెళ్ళిపోండి. కుర్చీలో కూర్చునేవారు కుర్చీలో కూర్చోండి. ఫ్లోర్ పైన కూర్చునేవారు ఫ్లోర్ పైన కూర్చోండి. పడుకొని చేసేవాళ్ళు ఆ విధమైనటువంటి పోస్చర్లో కూడా మీరు వెళ్ళొచ్చు. ఇది కేవలం గైడెడ్ ఫోకస్. జస్ట్ ఎలా చేయాలి, అంతరంలో మన ఆలోచనల్ని ఎలా పెట్టుకోవాలి అన్నది మాత్రమే గమనిస్తూ ఉండండి. కాలక్రమేణా మీకై మీరు ఓన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంకాస్త అవగాహన ఏర్పడుతుంది. ప్యారలల్ గా మనం వింటూ వెళ్తూ ఉన్నాం కనుక స్పష్టత అవకాశం ఉంది. ఏమన్నా అడగాల సుప్రియ గారు? లేదు మాస్టర్, పొరపాటున అది టచ్ అయింది హ్యాండ్. ఓకే ఓకే, పర్వాలేదు. మీరు ఏదన్నా డౌట్స్ ఉన్నా ఇప్పుడైనా అడగొచ్చు. ఆ క్లారిటీ తీసుకున్నాకే మనం సెషన్, గైడెడ్ ఫోకస్ సెషన్ మొదలు పెట్టుకుందాం. ఎవరికైనా ఏదన్నా అడగవలసింది ఉంటే అడగండి. సో అంతా రెడీగా ఉన్నారా? మనం స్టార్ట్ చేసేద్దాము. జస్ట్ 10 to 15 minutes. ఇది గైడెడ్ ఫోకస్ మాత్రమే, ఒక అవగాహన కొరకు. కాలక్రమేణా వీటి గురించి మరింత లోతుగా మనం డిస్కస్ చేసుకుందాము. మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి పడుకునే ముందు, లేచిన తర్వాత, అండ్ మీ రెగ్యులర్ డేలో మీకు ఎప్పుడు సమయం దొరికితే అలా. ఓకే,
సో మీ మొబైల్స్ కూడా డు నాట్ డిస్టర్బ్ మోడ్ ఉంటుంది. ఎవరన్నా కాల్ చేసినా సరే మీ ఫోకస్కి డీవియేట్ అవ్వకుండా ఉండడానికి మీ మొబైల్స్ని కూడా మీరు సైలెంట్ మోడా డోంట్ డిఎన్డి మోడ్లోనూ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో మీకు అనుకూలమైనటువంటి పోస్చర్, అది కుర్చీలో అయినా పర్వాలేదు, ఫ్లోర్ పైన కూర్చున్నా పర్వాలేదు, కొంత వెన్ను బ్యాక్ ఏదైనా పెయిన్ ఉంది అనుకున్నవారు జస్ట్ పడుకొని వింటూ ఉండండి అంతే. ఫస్ట్ ఈ అద్భుతమైనటువంటి ఫిజికల్ బాడీని సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆ ఆత్మను మనం ప్రసన్నం చేసుకుందాం. ఈ ఆత్మ ఎన్నో సంకల్పాలను సంభవంగా మార్చుట కొరకు ఈ అద్భుతమైనటువంటి ఫిజికల్ బాడీని ధరించింది. ఆత్మ తన కోరికలను నిజం చేసుకున్నట కొరకు ఈ పదార్థ రూపంని, ఈ శరీరాన్ని ధరించింది. అట్టి అద్భుతమైన ఆత్మను మనం ప్రసన్నం చేసుకుంటూ ఉన్నాం. ఈ శరీరం చుట్టూ ఆవరించి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కాంతి వలయం మన స్పిరిట్. మన కోరికలను, మన సంకల్పాలను స్పిరిట్ మాధ్యమంగా ఈ అద్భుతమైనటువంటి ఫిజికల్ బాడీ అనుభవంలోనికి తెచ్చుకుంటూ ఉంది. అంత అద్భుతమైనటువంటి స్పిరిట్ని మనం ప్రసన్నం చేసుకుంటూ ఉన్నాం. బాహ్యంలో మనం ఒక వ్యక్తిని పేరు పెట్టి ఎలా సంబోధిస్తూ ఉంటామో, బాహ్యంలో మనం ఇదివరకే అవలంబించినటువంటి పూజా పద్ధతుల్లో లేదా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకొని ఫలానా భగవంతుడి నామస్మరణ చేస్తూ ఎలాగైతే సంబోధిస్తామో అలాగే అదే పద్ధతి ద్వారా మన ఆత్మను ప్రసన్నం చేసుకుంటాము, మన స్పిరిట్ని ప్రసన్నం చేసుకుంటాము. మిగిలినటువంటి ఫిజికల్ బాడీని అండ్ మన తండ్రిని కూడా అలా కళ్ళు మూసుకుంటాము. ఆత్మ యొక్క సంకల్పం ఏదైతే నిర్ణయించుకొని వచ్చిందో దానిని నిజం చేయుట కొరకు నా ఈ అద్భుతమైనటువంటి ఫిజికల్ బాడీ అన్ని విధాలుగా రెడీ అవుతూ ఉంది. వండర్ఫుల్, బ్యూటిఫుల్ ఫిజికల్ బాడీ. ఇప్పుడు తండ్రిని మనం ప్రసన్నం చేసుకుందాం. నా సంకల్పమైనటువంటి, ఇక్కడ ఎవరి సంకల్ప పదాన్ని వారు ఉచ్చరించుకోవచ్చు. కొంతమంది ఆరోగ్యం అని పెట్టుకొని ఉండవచ్చు, కొంతమంది కళ్యాణము, అష్టైశ్వర్యాలు, అనుబంధాలు. మీ సంకల్పం ఏదైతే ఉందో అది ఆ తండ్రిని ప్రసన్నం చేసుకుంటూ చెప్తూ ఉంటాం అన్నమాట. మై ఫాదర్, ఓ నా తండ్రి, నా సంకల్పమైనటువంటి అమరత్వాన్ని సిద్ధించుట కొరకు నేను ఫోకస్ చేయుటకు కూర్చొని ఉన్నాను.
నా ఈ సంకల్పమైనటువంటి అమరత్వాన్ని త్వరతగతిన సంభవంగా మార్చండి తండ్రి. అలా మీ సంకల్పం ఏదైతే ఉందో దాన్ని తండ్రిని ప్రసన్నం చేసుకుంటూ త్వరతగతిన అది నెరవేరాలి అన్నట్లుగా ఆ తండ్రికి విన్నవించుకొని మీ ఫిజికల్ బాడీని కంప్లీట్ రిలాక్స్డ్ స్టేట్లోకి ఆటోమేటిక్గా మనం తీసుకెళ్తాం. ప్రాంప్ట్ ఆఫ్ విజ్డమ్ వింటూ ఉన్నాము అంటే ఖచ్చితంగా అడ్వాన్స్ స్టేట్ ఆఫ్ మైండ్లోనే అందరం ఉండి ఉంటాము. సహజ సిద్ధంగానే మన శరీరము న్యాచురల్గా అలా కళ్ళు మూసుకోగానే ఫిజికల్ స్టేట్కి వెళ్తుంది. బట్ అప్పుడప్పుడు కొంత ఏదైనా బయట కార్యక్రమాలు చేయటము, ఇంట్లో కొంత వర్క్ ఎక్కువ చేయటము వల్ల ఆల్ ఆఫ్ ఎ సడన్ మనం ఈ ప్రాసెస్కి అలైన్ అవ్వాలి అంటే కొంత ఈ బాడీని రిలాక్స్ స్టేట్లోకి తీసుకెళ్దాం. తల నుండి కాళ్ళ పాదాల దాకా ప్రతి భాగాన్ని అలా మీరు దర్శిస్తూ రిలాక్స్ అవుతూ ఉన్నాయి అనేసి మీరు మానసికంగా ఆ భావనతో ఉండండి. ఈ అద్భుతమైన శరీరము నా సంకల్పాన్ని సంభవంగా మార్చుట కొరకు నాకై నేను సృష్టించుకుంటున్నటువంటి ఈ యజ్ఞంలో ఈ అద్భుతమైన శరీరము పూర్తిగా నాకు సహకరిస్తూ ఉంది. ఐ లవ్ మై ఫిజికల్ బాడీ. వన్స్ ఫిజికల్ బాడీ రిలాక్స్ స్టేట్లోకి వెళ్ళిన తర్వాత మెంటల్గా మనం రిలాక్స్ అవ్వాలి. అటు ఇటు తిరుగుతున్నటువంటి ఆలోచనలను మనం స్టెబిలైజ్ చేసుకోవాలి. దానికి అనుకూలమైనటువంటి పద్ధతి ఒక పాట వినటమా, ఒక మ్యూజిక్ వినటమా, లేదా శ్వాస మీద ధ్యాసన, ఏదో ఒక ప్రక్రియ ద్వారా ఆలోచనల్ని మనం స్టెబిలైజ్ చేస్తాం. సో చాలా మందికి అనుకూలమైనటువంటి శ్వాస మీద ధ్యాస అనే దానిపైనే మన దృష్టిని కేంద్రీకరిస్తూ ఒక 2-3 నిమిషాలు కూర్చున్నాం. శరీరము రిలాక్స్ స్టేట్లో ఉంది, మనసు రిలాక్స్ స్టేట్లో ఉంది, ఆలోచనలు స్థిరంగా అవుతూ ఉన్నాయి. ఇప్పుడు మన సంకల్పం, మనం పెట్టుకున్నటువంటి కోరిక, అది పద రూపంలో కానీ బొమ్మ రూపంలో కానీ నుదుటిపైన దర్శించే ప్రయత్నం మనం చేయాలి. సో ఇప్పుడు ఉదాహరణకు
నా సంకల్పమైనటువంటి అమరత్వాన్ని నేను సిద్ధించుకున్నాను అని అది మనసులో అనుకోవచ్చు. కొంత చిన్న వాయిస్, మరీ బిగ్గరగా కాకుండా కొంత లో వాయిస్లో మీ వాయిస్ మీకు వినపడాలి. అలాని పెద్ద వాయిస్ కూడా కాదు. సో మీ సంకల్పాన్ని బయటికి ఉచ్చరిస్తూ లో వాయిస్లో ఒక 3 టైమ్స్ నా సంకల్పమైనటువంటి అష్టైశ్వర్యాలను నేను సిద్ధించుకున్నాను. నా సంకల్పమైనటువంటి అద్భుతమైన ఆత్మీయ అనుబంధాలను నేను సిద్ధించుకున్నాను. నా సంకల్పమైనటువంటి ఆరోగ్యాన్ని నేను సిద్ధించుకున్నాను. సో అలాగా మీ సంకల్పం ఏదైతే ఉందో ఆల్రెడీ అప్పటికి అది రియాలిటీలోకి మీరు అనుభవించినటువంటి విధంగా బయటికి చిన్న వాయిస్తో చెప్పుకుంటూ ఒక 3 టైమ్స్ చేయండి. నా సంకల్పమైన అమరత్వాన్ని సిద్ధించుకున్నాను. నా సంకల్పమైనటువంటి అమరత్వాన్ని సిద్ధించుకున్నాను. నేను నా సంకల్పమైనటువంటి అమరత్వాన్ని సిద్ధించుకున్నాను. వన్స్ 3 సార్లు మీరు అది చెప్పుకున్న తర్వాత కంప్లీట్ లైన్ కాకుండా ఆ లైన్లో కీ వర్డ్ అన్నమాట. ఏమనుకున్నాము? నేను నా సంకల్పమైనటువంటి అమరత్వాన్ని సిద్ధించుకున్నాను. ఇక్కడ కీవర్డ్ ఏంటి? అమరత్వం. నేను నా సంకల్పమైనటువంటి అష్టైశ్వర్యాలను సిద్ధించుకున్నాను. ఇక్కడ కీవర్డ్ ఏంటి? అష్టైశ్వర్యాలు. అలాగే ఆరోగ్యము, అనుబంధాలు, ఆనందము, కళ్యాణము, ఉద్యోగము, మీ కోరిక ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రము పద రూపంలో కానీ బొమ్మ రూపంలో కానీ దర్శించండి. నిదానంగా ఒక్కొక్క పదాన్ని నుదుటిపైన రాస్తూ మీకు నచ్చినటువంటి రంగులో, తెలుగులో అయినా పర్వాలేదు, ఇంగ్లీష్లో అయినా పర్వాలేదు, మీకు నచ్చినట్లుగా ఆ రోగ్యం అంతే. అష్టైశ్వర్యాలు, ఆనందం, అమరత్వం, ఒకసారి అయిపోయి ఉంటుంది. మళ్ళీ దాన్ని మొదటి నుంచి పదాన్ని రాసుకుంటూ గమనించండి. అమరత్వం, అమరత్వం. నుదిటి పైన కేవలం మీ సంకల్పమైనటువంటి పదాన్ని లేదా బొమ్మని లేదా అక్షరాన్ని మీకు నచ్చినటువంటి భాషలో, మీకు నచ్చినటువంటి రంగులో దర్శించండి. మొదట్లో మన ధ్యాస సంకల్పాన్ని దర్శించటంలో కుదరవచ్చు, ధ్యాస కుదరకపోవచ్చు. బట్ కంగారు పడకూడదు. నాకు ధ్యాస కుదరట్లేదా అన్నది మనం ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఓకే, నేను నా ధ్యాసను నా సంకల్పమైనటువంటి ఆనందం అనే పదాన్ని దర్శించటం పైనే
కేంద్రీకరిస్తాను. మన మానసిక శక్తిని అంతా, మన చైతన్యాన్ని నింపి ఆ సంకల్పమైనటువంటి పదం పైన లేదా అక్షరం పైన లేదా ఆ దైవం పెట్టుకున్నటువంటి బొమ్మ పైన కేంద్రీకరించాలి. వేరే ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటి వెనకాల వెళ్ళకండి. రాకూడదు, ఇవి ఎందుకు వస్తున్నాయని కూడా అనుకోకండి. మీరు మాత్రం మీ మానసిక శక్తిని కంప్లీట్‌గా మీ సంకల్పం పైనే కేంద్రీకరించండి. ఫోకస్. ఫోకస్ ఆన్ యువర్ సంకల్ప. జస్ట్ ఇది గైడెడ్ అంతే. మనం కమింగ్ డేస్‌లో చాలా తెలుసుకుంటాం. నిలపటానికి ప్రయత్నం చేయండి మీ ధ్యాసను నుదిటి పైన. సింపుల్. అంతకుముందు శ్వాస మీద ధ్యాస నిలిపాము. ఇప్పుడు కాస్త పైకి నుదిటి మీద ధ్యాసగా నిలుపుతూ ఉన్నాం. మన సంకల్పం ఆ పదాన్ని దర్శిస్తూ ఉన్నాం. కొంతమందికి 2-3 సెకండ్లు మాత్రమే పదం కనపడవచ్చు. కొంతమందికి అసలు పదమే కనపడకపోవచ్చు. కొంతమందికి కనపడుతూ ఉంటుంది. మళ్ళీ వేరే థాట్ వస్తూ ఉంటుంది. బ్లాంక్ కనపడవచ్చు. రకరకాలు ఏవైనా కనపడవచ్చు. మొదట్లో అలాగే ఉంటుంది. కాలక్రమేణా సాధన చేస్తూ వెళ్తున్న కొద్దీ మనకు పట్టు దొరుకుతుంది. అప్పుడు మనం కేవలం నుదిటి మీద మన సంకల్పాన్ని మాత్రమే నిలుపుతాం. మన ధ్యాస కూడా ఆ సంకల్పం పైనే నిలుస్తుంది. ఫోకస్. ఫోకస్ ఆన్ యువర్ సంకల్ప. ఇంకొక 2 మినిట్స్‌లో మనం నిదానంగా బయటికి వద్దాము. ఫోకస్. ఆలోచనలు సహజ సిద్ధంగా రకరకాలుగా వస్తూ ఉంటాయి. అన్నింటినీ గమనిస్తూ కూర్చోండి. ఎప్పుడైతే మనం గమనిస్తూ కూర్చుంటామో మనకేం కావాలి అన్న ఆలోచనల పైన మళ్ళీ ధ్యాసను నింపుతాం. ఫోకస్. మీ మానసిక శక్తి, మీ ఆలోచన శక్తి అంతా మీ సంకల్పాన్ని నుదిటి పైన దర్శించటం పైన మాత్రమే కేంద్రీకరించాలి. ఇప్పుడు నిదానంగా మీ కళ్ళను నిదానంగా తెరవండి. రెగ్యులర్ ప్రాసెస్. మనం బయటికి వస్తాం కదా మెడిటేషన్ చేసే టైంలో, అరచేతులు కంటికి అలా అడ్డుగా పెట్టి నిదానంగా తెరుస్తాం. సో మీ పక్కనే ఉన్నటువంటి వాటర్ గ్లాస్ అయినా బాటిల్ అయినా అలా చేత్తో పట్టుకొని
నా సంకల్పమైనటువంటి అమరత్వాన్ని నేను సిద్ధించుకున్నాను. నా సంకల్పమైనటువంటి అష్టైశ్వర్యాలను నేను సిద్ధించుకున్నాను. నా సంకల్పమైనటువంటి అద్భుత అనుబంధాలను నేను సిద్ధించుకున్నాను. నా సంకల్పమైనటువంటి ఆరోగ్యాన్ని నేను సిద్ధించుకున్నాను. అలాగా మీరు ఏ సంకల్పం అయితే పెట్టుకొని ఉంటారో, కళ్యాణము, ఉద్యోగము, ఆధ్యాత్మిక అభివృద్ధి, శాంతి, స్వేచ్ఛ, సమర్థత, అలా మీకంటూ మీరు ఏదైతే పెట్టుకొని ఉంటారో అది ఆల్రెడీ మేనిఫెస్ట్ అయ్యింది అన్న భావనతో ఆ వాటర్ని చాలా ప్రేమతో ఈ శరీరానికి అందించండి. సో ఇప్పుడు నిదానంగా మీరు లేచి ఆ లైట్స్ ఆన్ చేసుకోవచ్చు. లేదు మీకు అలాగే కన్వీనియంట్గా ఉంది అంటే యువర్ విష్, యూ కెన్ కంటిన్యూ. ఇప్పుడు మీరు ఒక్కొక్కరుగా అన్మ్యూట్ అయ్యి మీరు అడగవలసిన డౌట్స్ కానీ మీరు చెప్పవలసిన అంశాలు కానీ మీరు చెప్పినప్పుడు ఇదేంటి ఒక ఎంట్రీ లెవెల్ మాత్రమే, దీంట్లో ఇంకాస్త మనం కొన్ని మెలకువలు ఉన్నాయి, కమింగ్ క్లాసెస్లో వాటిని మనం తెలుసుకుంటాము. బట్ ఫర్ ఇంట్రొడక్టరీ సెషన్ లాగా ఇది మీరు కన్సిడర్ చేసుకోండి. మీ ఓన్గా మీరు ప్రాక్టీస్ చేస్తూ వెళ్తున్నది ఇంకాస్త అవగాహన పెరుగుతుంది. చెప్పండి రాధిక మాస్టర్. మీరు చేయగలిగారా? నుదుటిపైన పదాన్ని దర్శించగలిగారా రాధిక మాస్టర్? అన్మ్యూట్ అవ్వాలి. ఎస్ మాస్టర్, నేను దర్శించాను మాస్టర్ నా సంకల్పాన్ని. ఓకే ఓకే, అంటే డీవియేషన్స్ ఏం కనపడలేదు, పదాన్ని స్పష్టంగా చూడగలిగారు, ఇదంతా ఓకే కదా? ఓకే మాస్టర్. ఓకే ఓకే. మహా మాస్టర్ మీరు చెప్పగలుగుతారా? మహా మాస్టర్ అన్మ్యూట్ అవ్వాలి. మీరు అన్మ్యూట్ అయ్యి చెప్పగలిగినప్పుడే మీరు దాన్ని ఎంతవరకు రిసీవ్ చేసుకున్నారు, మీ ప్రాక్టీస్ ఎలా అవుతుంది, చిన్న చిన్న కరెక్షన్స్ ఏమైనా ఉంటే వాటిని నేను సజెస్ట్ చేయగలుగుతాను. మీరు చెప్పలేకపోతే నేను కూడా ఏం సజెస్ట్ చేయలేను మీకు ఎక్స్టర్నల్గా. మాధవి బి మీరు చెప్తారా మాస్టర్? మాస్టర్ చెప్పండి. మీరు నుదుటిపైన దర్శించగలిగారా? నా సంకల్పాన్ని నేను చూడగలిగాను మాస్టర్. అంటే నాకు ఇది కావాలి అని చెప్పి నేను రిపీటెడ్ గా ఫోకస్ చేయగలిగాను. కానీ నేను ఫోకస్ చేస్తుంది వేరే పర్సన్ మీద, తను మారాలని. దీనివల్ల అది తను మారుతాడనే ఛాన్స్ ఉందా మాస్టర్? ఎస్ ఎస్ ఉంది ఉంది. ఓకే మాస్టర్. కొంచెం తల హెవీగా అనిపించినట్టు, బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ ఫోర్ హెడ్ వరకు లోపల బలంగా ఏదో లాగుతున్నట్టు అలా అనిపిస్తుంది మాస్టర్. గుడ్ ఎక్స్పీరియన్స్. ఇన్ఫాక్ట్ అదేమవుతుంది అంటే రెండు కనుబొమ్మల మధ్య మనం ఎక్కడైతే తిలకం ధరిస్తామో, మనం హిందూ సాంప్రదాయ ప్రకారం బొట్టు పెట్టుకుంటూ ఉంటారు కదా, అదే తల లోపల బ్రెయిన్ లో ఎక్కడైతే బొట్టు పెట్టుకుంటామో స్కల్ అంటే ఈ పుర్రె లోపల బ్రెయిన్ లో పిట్యూటరీ గ్లాండ్ అన్నది ఒకటి ఉంటుందన్నమాట. ఎస్ మాస్టర్. ఆ పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుంది, సాధకులు పెట్టుకున్నటువంటి సంకల్పము మనం ఒక పద రూపంలో పెట్టుకుంటాము, ఒక బొమ్మ రూపంలో పెట్టుకుంటాము, అది పిట్యూటరీ గ్లాండ్ కి కెమికల్ రూపంలో
డీకోడ్ అయి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. ఓకే మాస్టర్. ఏంటో ఇది కొత్తగా ఉంది, ఏదో కమ్యూనికేట్ చేయడానికి ఫిజికల్ బాడీ ట్రై చేస్తుంది అని పిట్యూటరీ గ్లాండ్ దాన్ని అంతా కెమికల్ గా డీకోడ్ చేస్తుంది. ఎస్ మాస్టర్. దేర్ ఆఫ్టర్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి పీనియల్ గ్లాండ్ నుండి కంప్లీట్ శరీరానికి మీరు పెట్టుకున్నటువంటి సంకల్పం ఎటువంటిదైనా సరే మీ శరీరం మొత్తం కెమికల్ మాధ్యమంలో ప్రతి కణానికి చేరవేయబడుతుంది. ఓకే మాస్టర్. సో దీని గురించి మళ్ళీ మనం రోజు కొంత కాన్సెప్ట్స్ తెలుసుకుందాము. కీప్ డూయింగ్, యు ఆర్ ఆన్ రైట్ ట్రాక్. ఓకే ఓకే మాస్టర్. ఓకే మాస్టర్. ఓకే ఓకే. భారతి మాస్టర్ మీరు చెప్పగలుగుతారా? మెరుగు మాధవి గారు మీరు అన్మ్యూట్ అయి చెప్పగలుగుతారా? మొదటి పైన. నమస్తే సార్. అయితే పీనియల్ గ్లాండ్ దగ్గర నాకు వైలెట్ ఫ్లేమ్ తోటి అంత తల లోపల మొత్తం కనిపించింది సార్. రిలాక్స్ గా ఉంది. ఓకే, అంటే మీ సంకల్పం మీరు ఏదైతే పెట్టుకున్నారో దాన్ని చెందాను సార్. ఏమంటారు మాస్టర్? సంకల్పాన్ని అనుభూతి చెందాను, కాకపోతే వైలెట్ కాంతి తోటి కనిపించింది సార్. ఇక్కడ ఆజ్ఞా చక్రం దగ్గర ఏదో మనుషుల్లాగా వ్యక్తుల్లాగా అట్లా దర్శనమిస్తున్నారు సార్. అయితే మీరు స్పష్టంగా మీ సంకల్పాన్ని మాత్రమే దర్శించడానికి ప్రయత్నం చేయాలి సార్. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి. మనం కళ్ళు మూసుకున్నప్పుడు రకరకాల విజన్స్ వస్తూ ఉంటాయి. కొన్ని బోధనలు వాటిని గమనిస్తూ కూర్చోమని చెప్పి ఉండవచ్చు. బట్ ఇక్కడ సృష్టికర్తలమైనటువంటి మనము కేవలం మన సంకల్పాన్ని మాత్రమే దర్శించాలి. రకరకాలుగా ఉంటాయి, బాహ్యంలో చాలా ఉంటాయి, కానీ మన సంకల్పం ఏంటి అదే మనకి ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ. సరోజా మాస్టర్. నమస్తే మాస్టర్. నమస్తే, చెప్పండి. నేను ఆరోగ్యం మీద సంకల్పం పెట్టుకున్నాను. నాకు ఆరోగ్యం అనేది నుదుట కనిపించింది పదము. ఓకే. తర్వాత కొద్దిగా నుదుట అంతా లాగినట్టుగా ఫీల్ అయ్యాను, కొంచెం అనీజీగానే ఫీల్ అయ్యాను నిజం చెప్పాలంటే. ఏం కాదు మేడం, ఏం కాదు. మొదట ఏంటంటే మన సంకల్పము ఈ శరీరానికి అర్థం అవ్వటానికి ముందుగా అది పిట్యూటరీ గ్లాండ్ కి మనం పరిచయం చేస్తాం. సో అందుకు తలలో మనకు లాగినట్లు అనిపిస్తుంది. మొదట్లో కొంత బాడీ హీట్ అనిపిస్తుంది, తర్వాత కొంత తలనొప్పి ఉంటుంది, అంతకు మించి ఏముండదు. ఇది కూడా ఏంటి, అంత హీలింగ్ జరుగుతూ ఉంటుంది. మన ఓల్డ్ న్యూరోనెట్ ఏదైతే ఉంటుందో అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. పైగా మనం ప్రేయర్ ఏం చెప్పుకున్నాం, గతానికి బందీగా ఉన్నటువంటి నన్ను విడుదల చేయమని చెప్పుకున్నాం. ఆ గతం ఒకప్పుడు మనకేంటి, అనారోగ్యం అనుకోండి, దిగులు అనుకోండి, భయం అనుకోండి, సరికాని అంశాలన్నీ ఆ గతం కింద పెట్టుకున్నాం. అన్నిటినీ మనకై మనమే క్లియర్ చేసుకున్నాం. కొత్త న్యూరోనెట్ ని బ్రెయిన్ లెవెల్లో ఫామ్ చేసుకుంటూ ఉన్నాం. ఆ షిఫ్ట్ జరిగే టైంలో కొంత బాడీ హీట్ అవ్వటము, కొంత తలనొప్పి రావటము, ఆ నుదురు కొంత వెనక్కి లాగుతూ ఉన్నట్లు, ఏదో కళ్ళు కూడా ఇట్లా లాగినట్టు అనిపించింది. 2 కనుబొమ్మల మధ్య ఏదో ఒకటి కదులుతూ ఉన్నట్లు ఉంటాయి. ఆ ప్రాసెస్ ఒక్క 2-3 డేస్ మీరు ఫోకస్ గా చేస్తే స్టెబిలైజ్ అయిన తర్వాత ఆ తలనొప్పులు కానీ కనుబొమ్మల మధ్య ఆ లాగినట్లు అనిపించేది విపరీతంగా ఇవేమీ ఉండవు అన్నమాట. ఇంకొకటి, ఆహారానికి సంబంధించి కూడా కొన్ని సందర్భాల్లో ఈ బాడీ ఏ ఫుడ్ను స్వీకరించదు. అప్పుడు మీరు లిక్విడ్స్ పైన ఉండండి. మీకు నచ్చిన జ్యూస్ తాగండి, మజ్జిగ తాగండి, నిమ్మరసం తాగండి, తేనె, వేడి నీళ్ళు, ఇట్లా మీకు నచ్చినటువంటి లిక్విడ్స్ మీరు తీసుకోండి. కొన్ని సందర్భాల్లో ఎంతో ఎక్కువ తింటూ ఉంటాం, దాన్ని కూడా గమనించుకుంటూ ఉండండి. అరే నేనేంటి ఇంత తింటున్నానని అస్సలు అనుకోకండి. ఇవన్నీ చిన్న చిన్న చేంజెస్ అన్నమాట. ఓకే, ఎనీహౌ థ్యాంక్ యూ మాస్టర్, కీప్ డూయింగ్. రాజు మాస్టర్. సార్ నమస్తే సార్. హాయ్. సార్ నేను ఫస్ట్ ఆరోగ్యం
వెల్త్, ఆనందం పెట్టుకుంటాను సార్ ప్రతిసారి. అది ఓన్లీ నేను శూన్యమే చూస్తుంటాను. ఆ వర్డ్ మాత్రం నేను తెచ్చుకుంటేనే బలవంతంగా నేను తెచ్చుకుంటాను, కానీ ఆటోమేటిక్ కనపడట్లేదు. ఓన్లీ శూన్యమే కనపడుతుంది నాకు. ఇప్పుడు మీరు కానీ అనుభూతి అయితే నేను ఫీల్ అవుతుంటాను. ఫీల్ అవడానికి నేను బలవంతంగా తెచ్చుకుంటాను ఆ వర్డ్ని చూసి. ఆ వర్డ్ అంటే లెటర్ని, ఆ లెటర్ని చూస్తూనే నేను జ్ఞప్తి తెచ్చుకుంటున్నాను, కానీ నాకు కనపడట్లేదు. శూన్యమే కనబడుతుంది మాస్టర్. ఎస్ ఎస్ ఇప్పుడు కొంతమందికి రంగులు కనపడతాయి, కొంతమందికి శూన్యము. సో ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. కాలక్రమేణా మనం సాధనలో పట్టు దొరుకుతూ ఉండే కొద్దీ మన సంకల్పము, మనము ఈ పద్ధతి ద్వారా ముందు అసలు ఏంటి రామ్తా విజ్డమ్, ఈ రామ్తా ఏం చెప్తూ ఉన్నాడు, మన కోరికల్ని ఏ విధంగా నిజం చేసుకోవచ్చు అంటున్నాడు, ఇదేంటో ఇతను నుదిటి మీద ధ్యాస అన్న కాన్సెప్ట్ ద్వారా మాకు అందిస్తూ ఉన్నాడు. దాని కొరకు ఈ పద్ధతి అర్థం అవ్వటానికి కేవలం ఒకటే సంకల్పం తీసుకోమని చెప్పాను. ఒక్కసారి మీకు ఒక సంకల్పాన్ని ఈ పద్ధతి ద్వారా మీకై మీరు నెరవేర్చుకున్న తర్వాత మీరు అనుభవం వస్తుంది, మీరు అందులో మాస్టరీ చేస్తారు. అప్పుడు 1 కాదు 2 పదాలు పెట్టుకోండి, 3 పదాలు పెట్టుకోండి, 10 పదాలు పెట్టుకోండి, మీ ఇష్టం. నేర్చుకునే టైంలో, అప్లై చేస్తున్న టైంలో బాగా క్షుణ్ణంగా గమనించాలి అంటే కేవలం ఒకటే సంకల్పం తీసుకోండి. ఆ సంకల్పానికి, ఆ పదానికి, ఆ బొమ్మకు మీ దృష్టిలో మీరిచ్చే డెఫినేషన్ ఏంటి? మీ దృష్టిలో వెల్త్‌కు మీరిచ్చే డెఫినేషన్ వేరుంటుంది, నేనిచ్చే డెఫినేషన్ వేరుంటుంది, ఆరోగ్యానికి మీరిచ్చే డెఫినేషన్ వేరుంటుంది. నేను పెరిగిన వాతావరణంలో నాకున్నటువంటి వ్యక్తిగత అలవాట్లు, ఆహారపు విధానాలు బేస్ చేసుకొని ఆరోగ్యానికి నేనిచ్చే డెఫినేషన్ వేరుంటుంది. దయచేసి మళ్ళీ చెప్తూ ఉన్నాను, కేవలం ఒక్క పదాన్ని మాత్రమే తీసుకోండి. కంగారు అవసరం లేదు, కాంపిటీషన్ కాదు, ఎటువంటి ఉపద్రవాలు ఇక్కడ ఏం జరగవు. ఈ రోజే భూమి, అప్పుడెప్పుడు అంటారు కదా 2012 భూమి అంతరిస్తుంది, కోవిడ్ వచ్చింది, ఏమి జరగవు, అన్నీ ఉంటాయి, మీరు ఉంటారు, నేను ఉంటాను. ఆలోచనల్లో కొంత నెమ్మదితనం పెట్టండి, కొంత స్థిరత్వం పెట్టుకోండి, మనసును అటు ఇటు పరిగెత్తనివ్వకండి. ఒక్కటే సంకల్పం తీసుకోండి, నేర్చుకోండి, అప్లై చెయ్యండి. దాని తర్వాత ఎవ్వరి అవసరం లేదు. 1 కాదు 10 పదాలు అట్ ఏ టైం పెట్టుకొని మీరు రియాలిటీలోకి తీసుకోగలుగుతారు. పౌరాణిక సినిమాలు చూడండి, దైవాలు, భక్తుడు దైవం దగ్గరికి వెళ్ళగానే తండ్రి నాకు ఈ కోరిక కావాలి అనగానే ఆ దైవం, ఆ అమ్మవారు భక్తుడి కోరికను స్పాట్లో నెరవేరుస్తారు. అంతేగాని కళ్ళు మూసుకొని అప్పటికప్పుడు నుదుటి మీద ధ్యాస చేసి ఈ భక్తుడు ఇతను అడుగుతూ ఉన్నాడు, లేదా రూమ్లోకి వెళ్ళి 1 గంట 3 గంటలు శ్వాస మీద ధ్యాస చేసి వస్తానని చెప్పడు కదా. ఆ స్థితికి మనమంతా ఎదగాలి. ఆ స్థితికి ఎదగాలి అంటే దీని వెనకాల సైన్స్ ఏముంది? ఒకటే పదం, ఒకటే సంకల్పం. నిదానంగా స్పష్టంగా అర్థం చేసుకోవాలి, అప్లై చేసే టైంలో కూడా స్పష్టంగా చేయాలి. ఇందులో సవరణలు, ఇందులో అవగాహన అప్లై చేస్తూ సాధన చేస్తూ ఉండే కొద్దీ అర్థమవుతుంది. ఓకే రాజు మాస్టర్, దయచేసి మీరు ఒకటే పదాన్ని తీసుకొని అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే మాస్టర్, ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. సుప్రియ గారు మీరు చెప్పగలుగుతారా? సార్ ఇందాక నేను నోట్ అవటాన్ని పెట్టినప్పుడు అది కట్ అయిపోయింది. చెప్పండి. నేనైతే నిలపగలిగాను కానీ 1 నిమిషమే నిలపగలిగాను, ఎక్కువసేపు నిలపలేదు. పర్వాలేదు మాస్టర్. ఇదేంటంటే మనం సాధన చేస్తూ వెళ్తూ ఉన్న కొద్దీ ఆ నిమిషం కాస్త 2 నిమిషాలు అవుతాయి, ఆ 2 నిమిషాలు కాస్త 10 నిమిషాలు అవుతాయి. కాలక్రమేణా మీకు సాధన అవసరం లేకుండా ఏ సంకల్పం మీరు పెట్టుకున్నారో ఆ సంకల్పంగా మీరై తీరుతారు. ఇంతకు క్రితం మనం చెప్పుకున్నాం కదా, భక్తుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు భగవంతుడు స్పాట్లో తదాస్తు అనేసి ఒక కోరికను నెరవేర్చమని ఆ తండ్రి ఆ భక్తుడికి ఆ వరాన్ని అందిస్తాడు. ఆ స్థితికి ఖచ్చితంగా అందరం చేరుకుంటాము. సాధన ఇంపార్టెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
ఇంకా ఎవరున్నారు? మాధవి, మెరుగు మాధవి గారు మీరు చెప్పారు కదా. ఓకే. జీ గెస్ట్ అని ఉన్నారు. గాయత్రి మేడం మీరు చెప్పగలరా? అన్మ్యూట్ అవ్వాలి. సుప్రియ మాస్టర్. మాస్టర్ మీరు నుదుటి మీద ధ్యాస అన్నారు కదా, నుదుటి మీద అంటే ఇప్పుడు మన అరచేయి ఉంటుంది కదా, అంత ఉంటుంది నుదురు. నేను అలా కాన్సన్ట్రేట్ చేశాను. తర్వాత మీరు చెప్పారు థర్డ్ ఐ అన్నారు. సో ఇప్పుడు మీరు అందరినీ పిలుస్తున్న టైం అప్పుడు నేను థర్డ్ ఐ మీద కాన్సన్ట్రేట్ చేశాను. సో నాకైతే ఏమీ కనిపించలేదు. అది ఒకటి. వన్ స్మాల్ కరెక్షన్. I have never used the term third eye. Makes small correction. నుదిటి మీద ధ్యాస. ఓకే, స్మాల్ కరెక్షన్. అంటే నుదురు అంటే మనం బొట్టు పెట్టుకునే దగ్గర అనే ప్లేస్ ని నుదురు అనుకోవాలా సార్? అనుకోవాలా మాస్టర్? కంప్లీట్ నుదురు భాగం. మొత్తం నుదురు భాగమే. ఓకే. మొత్తం నుదురు భాగము. మనం బొట్టు పెట్టుకునే ప్రాంతము తల లోపల పిట్యూటరీ గ్లాండ్ ఉన్నటువంటి పొజిషన్ అన్నమాట. ఓకే. సో ఐ హ్యావ్ నెవర్ యూజ్డ్ ద టర్మ్ కాల్డ్ థర్డ్ ఐ. ఇది మీరు గమనించగలరు. ఓకే. అయితే మన నుదురు భాగం అంటే ఇప్పుడు మన అరచేయి ఎంత ఉందో అది మొత్తం నుదురు భాగం అక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి మనం. అది అక్కడ చూసుకుంటూ అక్కడే మన పదాన్ని, మన సంకల్పాన్ని దర్శించగలగాలి. ఓకే. అంటే ఈ విధంగా నేను 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. నాకైతే ఇంతవరకు ఏం కనిపించలేదు. ఈ రోజు అని కాదు, నేను మామూలుగా చెప్తున్నాను. ఏ విధంగా చేస్తూ ఉన్నారు మాస్టర్? అదే నుదురు మీద ధ్యాస ఇలా అంటే ఇప్పుడు నేను ఎలా అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇష్టమైన పాట పెట్టుకోండి అలా చెప్పారు కదా. నేను నైట్ నిద్రపోయేటప్పుడు ప్రతిరోజు నేను యోగ నిద్ర పెట్టుకుంటా. అది నాకు ఇష్టమైంది. సో అది పెట్టుకొని బాడీ రిలాక్సేషన్ అంటే వాళ్ళు ఏదో ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఉంటారు కదా, అవన్నీ నేనేం చేయను. జస్ట్ నేను మామూలుగా అలా కూర్చొని ఉంటానన్నమాట. నాకైతే ఏమీ కనిపించదు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, ఏమీ కనిపించదు అనేది మనకు అర్థమైన తర్వాత మనకు ఇప్పటికిప్పుడు మనం ఏమైతే పెట్టుకున్నామో దాన్ని దర్శించటానికే మనం ట్రై చేయాలి. ఓకే. ఓకే మాస్టర్. ఏమీ దర్శించకపోవటం అన్నది ఇట్స్ అడ్వాన్స్డ్ స్టేట్ అనుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది సాధకులకు రకరకాల ఆలోచనలు వస్తాయి, రకరకాల వస్తువులు కనపడతాయి. ఏమీ కనిపించినప్పుడు మీ పొలం నీటిగా దున్ని విత్తనాన్ని వేయటానికి రెడీగా ఉంది. నుదురు అనే మన భూమి పైన సంకల్పం అనే విత్తనం నాటడానికి రెడీగా ఉన్నారు అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఓకే మాస్టర్. ఓకే ఓకే. మహా మాస్టర్ మీరు అన్మ్యూట్ అయి చెప్పగలుగుతారా? విఎల్ గెస్ట్ అని ఉన్నారు. మాస్టర్ మీరు చెప్తారా? అన్మ్యూట్ అవ్వాలి. టిఎన్ స్వామి మాస్టర్ మీరు చెప్తారా? మాస్టర్ నమస్తే అండి. హాయ్ హాయ్ నమస్తే, చెప్పండి మాస్టర్. నేను ఒక శూన్యంని దర్శించిన తర్వాత నేను అనుకున్నది దర్శించగలిగానండి. జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఎస్ మాస్టర్. ఎస్, నైస్ నైస్ నైస్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటాయంటే ఇందాక మాస్టర్ చెప్పారు కదా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అని, ప్యూర్గా దాన్ని తండ్రికి దర్శింపచేస్తే చాలు. కొన్ని ఆశ్చర్యపోతాం, అరే దీనికి నేను ఎక్కువ టైం పెట్టలేదు, ఇది మెటీరియలైజ్ అయ్యింది ఏంటి అన్న విధంగా కూడా కొన్ని రియాలిటీస్ మనకు వచ్చి పడుతూ ఉంటాయి.
సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఎంత ఫోకస్డ్గా మీరు దాన్ని దర్శిస్తూ ఉన్నారు. అండ్ కొన్ని ఈ ఫిజికల్ వరల్డ్లో టైంకి రిలేషన్గా ఉంటాయి. సే ఫర్ సపోజ్ ఒక విద్యార్థి ఒక ఉద్యోగానికి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. తాను ఈ క్షణమే ఆ జాబ్కి సెలెక్ట్ అయ్యాను అన్న థాట్ ప్రాసెస్లో ఎంగేజ్ అయ్యి ఫోకస్ పెడతాడు. బట్ ఎగ్జామ్ ఏమో కమింగ్ ఇయర్ ఉండి ఉండవచ్చు. సో ఇట్లా కొన్ని టైంకి రిలేటెడ్ అయి ఉంటాయి. కొన్ని త్వరితగతిన సిద్ధిస్తాయి, కొన్ని కొంత టైం తీసుకుంటాయి. బట్ ఓవరాల్గా ఏంటి, ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మన ఫోకస్ మన సంకల్పం పైన ఎక్కువసేపు కేంద్రీకరించాలి. సో టిఎన్ స్వామి, మహా అండ్ విఎల్ మాస్టర్స్, మీరు చెప్తే మీ డౌట్స్ ఆర్ మీరు చెప్పదలుచుకున్నది మనం విని క్లోజ్ చేద్దాము. మిగిలిన వారికి ఏదన్నా అడగాలి అన్నా, ఏదన్నా డౌట్ ఉందన్నా ప్లీజ్ అన్మ్యూట్ అయ్యి అడగండి. ఎందుకంటే మనం ముందే అనుకున్నాం కదా, బాహ్యంలో కొన్ని మాసాలు సాధనకు చాలా అనుకూలంగా ఉంటాయి. అందులో ఇప్పుడు కార్తీక మాసము, కార్తీక పౌర్ణమి రాబోతూ ఉంది. సో బిఫోర్ దట్ అసలు ఏంటి నుదుటి పైన దర్శించటం, ఎలా దర్శించాలి, దర్శించటంలో డీవియేషన్స్ ఏమున్నాయి, వాటిని ఎలా అధిగమించాలి, బాడీ లెవెల్లో ఏం జరుగుతూ ఉంది, బాహ్యంలో ఏం జరుగుతూ ఉంది, ఇదంతా మనం ఈ కమింగ్ డేస్లో తెలుసుకోబోతాం. బట్ బిఫోర్ దట్ నాకు ఒక్కొక్కరిగా మీరు ఎలా చేస్తున్నారు ఏంటి అని తెలిసినప్పుడే దేర్ ఆఫ్టర్ నేను మీకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీరు మాట్లాడడానికి అనుకూలంగా లేకపోతే చాట్లో అయినా మీరు చెప్పవచ్చు, మీరు చెప్పాల్సినటువంటి అంశము లేదా మీరు అడగవలసినటువంటి డౌట్. విఎల్ అండ్ మహా అండ్ టిఎన్ స్వామి మాస్టర్స్, మీ ముగ్గురు చెప్పాలి. అండ్ వాళ్ళు చెప్పేలోపు మిగిలిన వారు ఏదన్నా అడగాలి అనుకున్నా, ఏదన్నా చెప్పాలి అనుకున్నా ప్లీజ్ అన్మ్యూట్ అయ్యి చెప్పండి. ఏం లేదు అంటే విల్ క్లోజ్. మాస్టర్ చెప్పండి. మొదట మీరు ఆ సంకల్పం పెట్టుకునేటప్పుడు ఒక పదరూపం చెప్పారు, అది ఒక సెంటెన్సెస్, అది లైట్ తీసేసుకోమన్నారని తీసాను. అయితే నాకు అది మళ్ళీ పది వినాలని ఉంది, అది నేను రాసుకోలేదు. మళ్ళీ ఒకసారి చెప్పగలుగుతారా? అంతరంగంలోను బాహ్యంలోను అని చెప్పారే, అది చాలా ఘనంగా అనిపించింది. అది వింటూ అలాగా ఫోకస్ మీద పెట్టుకుని లైట్ తీసేసాను. రాసుకోవడానికి వీలు కాలేదు, కానీ రాసుకుని అది మళ్ళీ పలికితే చాలా బాగుంటది అనిపిస్తుంది. అందుకని మళ్ళీ చెప్పగలుగుతారా? నేను రాసుకుంటాను. నేను ఈ వీడియో యూట్యూబ్ లో పెడతాను మేడం, ఆ లింక్ మీరు చూడండి. థ్యాంక్ యూ. అవి ఏంటంటే మీకు ఒక సూచన ప్రాయంగా అవి విన్న తర్వాత మీకు అర్థమైన రీతిలో మీరు కొన్ని వాక్యాలు రాసుకోగలగాలి. అది ఫిక్స్డ్ అన్నమాట. ఓకే, వాట్ ఎవర్ సిస్టమ్ ఎక్స్టర్నల్ గా ఒక సపోర్టింగ్ అంతే, అందులో మీరు తీసుకొని మీకు నచ్చిన విధంగా చాలా అందంగా వాక్యాలు రాసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు నేను మా చిన్నప్పుడు చూసేవాడిని, మా అమ్మవారు మా అక్కవారు సంక్రాంతికి పేపర్లో ముగ్గులు వచ్చేవన్నమాట. రకరకాల ముగ్గులు వస్తాయి, కానీ వారు అన్నిటిని చూసి వారికి నచ్చిన విధంగా ఇంటి ముందర అందంగా ముగ్గు వేసేవారు. అలా ఏంటి, మనం ఒక్కొక్కరం అద్భుతమైన దైవాలము కనుక బాహ్యంలో అందించేది ఒక సపోర్టింగ్ సిస్టమ్ మాత్రమే. దాని నుంచి మీరు, అందుకే బుక్ ఎందుకు పెట్టుకోమన్నాము, అక్కడ మీ ఓన్ సిస్టమ్ మీరు డెవలప్ చేసుకుంటారు. అవును మాస్టర్, అర్థమైంది. ఒక్కసారి అవగాహన మంచిగా ఏర్పడితే మీరు అన్నట్టుగా మేము అట్లా కల్పించుకోగలుగుతాం కల్పనలో. సో నేను ఇది యూట్యూబ్ లో లింక్ పెడతాను, మీరు దాన్ని మళ్ళీ చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. ఇంకా ఏమన్నా ఉన్నాయా మాస్టర్స్ అడిగేవి? మాస్టర్ ఇందాకలా నుదుటి మీద జాస అన్నప్పుడు నాకు ఆవలింతలు వచ్చినాయి. ఓకే, బాడీకి ఎక్కువ ఆక్సిజన్ అవసరం పడుతుంది. ఓకే, ఇట్స్ నాట్ ఓకే మేడం. రాజు మాస్టర్. ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది ఉంది అనుకోండి, మనం అప్పుడు
చేస్తున్న జాబ్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలా, లేకపోతే అప్పులు తీరిపోయానే అని అనుకోవాలా, లేకపోతే ఏది అనుకోవాలి కన్ఫ్యూజ్గా ఉంది. అక్కడ మనకి త్వరగా మేనిఫెస్ట్ అవ్వాలంటే ఈ మూడిట్లో ఏది ఎంచుకోవాలనేది కన్ఫ్యూజ్. ఇది నేను ఒక్క లైన్లో చెప్పలేం, చాలా బ్రాడర్గా దీన్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. అబెండెన్స్ అన్న పదానికి మీరిచ్చే నిర్వచనం వేరై ఉంటుంది, నేనిచ్చే నిర్వచనం అయి వేరై ఉంటుంది. సో ప్రతి సంకల్పానికి మీ డెఫినేషన్ వేరుంటుంది, నా ఇండివిజువల్ డెఫినేషన్ వేరుంటుంది. అందుకే ముందు ప్రతి దైవము మీకున్నటువంటి సంకల్పాన్ని నోట్బుక్లో రాసుకొని దాని చుట్టూ స్టోరీ అల్లుకున్నప్పుడు, కొన్ని రోజులు కాలక్రమేణా మనం సాధన చేస్తూ ఉన్నప్పుడు మనకంటూ ఒక క్లియర్ కట్ డెఫినేషన్ వస్తుంది. ఆన్ ద స్పాట్ నేను మీరు అడిగిన దానికి చెప్పలేకపోవచ్చు, బట్ మనం పర్సనల్గా మాట్లాడదాము. నాకు కంప్లీట్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారో అది విన్న తర్వాతే నేను మీకు ఏదైనా సపోర్ట్ చేయగలుగుతాను. ఓకే మాస్టర్, కాల్ చేస్తాను తర్వాత. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. అండ్ టిఎన్ స్వామి గారు అన్మ్యూట్ అవుతారా? ఓకే మాస్టర్స్, ఎగ్జిట్ అవుదాం. ఇంకా నేను ఆ లింక్ పెట్టేస్తాను. ఇంకా మాట్లాడేవారు ఎవరైనా ఉన్నారా? మిస్ అయ్యారా? ఓకే, నేను ఇది యూట్యూబ్లో పెట్టేస్తాను, మీరు ఒకసారి మళ్ళీ వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. సేమ్ పడుకునే టైంలో కూడా గతంలో కళ్ళు మూసుకుంటే ఏవంటే అవి వచ్చేవి, అవి అనుభవాలుగా బాహ్యంలో డిస్కస్ చేసుకునేవారు. బట్ ఇక్కడ మనం ఏం తెలుసుకుంటూ ఉన్నాము, నాకు కావాల్సింది మాత్రమే నేను నా నుదిటి పైన దర్శిస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్.